ఉగ్రవాదం ఎప్పుడు నశించింది? మన భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ ప్రాంతంలో కూడా ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. వివరాల్లోకి వెళ్తే నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 6 గంటల సమయంలో మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రదేశం ఎర్రకోట సమీపంలో ఒక పెద్ద భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుల్లో సుమారు 9 మంది దాకా ప్రాణం కోల్పోయారు, 20 మంది దాకా గాయాలయ్యారని చెప్పి న్యూస్ వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో వివరాల్లోకి వెళ్ళిపోదాం. నవంబర్ 10వ తారీఖు సాయంత్రం 6-7 గంటల సమయంలో దానికన్నా ముందు హ్యుందాయ్ i20 అనే ఒక కారు ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ ఉంది. అది చాలా రద్దీ ప్రదేశం. చాలామంది పర్యాటకులు టూరిజం పీపుల్ వచ్చి ఆ ఎర్రకోటను చూస్తూ వెళ్తూ ఉంటారు. ఆ ఎర్రకోట సమీపంలో ఉన్న ఈ మెట్రో స్టేషన్ని ఓల్డ్ ఢిల్లీ అని కూడా అంటారు. ఇది చాలా ఫేమస్ ప్లేస్. ఈ ఫేమస్ ఎప్పుడు రద్దీగా ఉంది, చాలామంది జనాభా ఉంటారు, ఈ టూరిస్టులు కూడా ఉంటారు. సో ఇది టెర్రరిస్టులు ఎప్పుడు ఇలాంటి ప్లేసెస్ని టార్గెట్ చేస్తారు. మనం గతంలో చూసుకున్న పహల్గామ్ అటాక్ కానీ, ముంబైలో ఉన్న తాజ్ బంజారా హోటల్ జరిగిన ప్రమాదం కానీ, అలాగే హైదరాబాద్లో జరిగిన గోల్కొండలో జరిగిన ప్రమాదం కానీ, ఈ ప్రమాదాలని టెర్రరిస్టులందరూ కేవలం అమాయక ప్రజల్ని, టూరిస్టులని అటాక్ చేస్తారు. ఇలా చేయటం వల్ల వాళ్ళకి ఏంటి లాభం అంటే, భారతదేశంలో టూరిస్టులని ఎక్కువ మంది జనాభాని వాళ్ళని చంపితే, వాళ్ళు ఉన్న ఉగ్రవాదం చంపితే భారతదేశం భయపడేలా చేస్తారు. భారతదేశం ఎప్పటికీ భయపడదు. అలాంటి ప్లాన్ ఈసారి వాళ్ళు చేశారు. సో ఈ ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర ఒక 6 గంటలు దానికన్నా ముందు, 6 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి ఒక గంట ముందు ఈ హ్యుందాయ్ i20 అనే కారు పార్కింగ్ ప్లేస్లో ఒక గంట సేపు ఉందంట. ఆ తర్వాత కాసేపు తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆ పార్కింగ్లోంచి ఆ కారు తీసుకొచ్చి ఆ సిగ్నల్ దగ్గరికి వచ్చి కారు ఆపి ఆ కారులో ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే కారు బ్లాస్ట్ అయ్యి బాంబు పేలి ఆ కారులో దగ్గరలో ఉన్న కారులతో ఉన్న పక్కన ఆటో రిక్షాలు, పక్కన భవనాల్లో ఉన్న గాజులు అన్నీ పగిలిపోయాయి. సుమారు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ శరీరాలు చాలా దీనావస్థలో ఉన్నాయి. ఆ ప్రదేశం చూస్తేనే చాలా ఘోరంగా ఉంది. ఒకసారి చూసుకొని చూడండి మీరు. సో వెంటనే ఎప్పుడైతే పీడ సంభవించిందో అక్కడున్న ప్రజలు చాలా ప్యానిక్ అయిపోయి అక్కడి నుంచి దూర ప్రాంతాల్లో పరిగెత్తారు, కేకలు వేశారు. సో ఆ ఎర్రకోట సమయంలో భారీ మంటలు చెరిగాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అందరూ వచ్చి ఆ ప్రదేశాన్ని, ఇప్పటికీ ఆ ప్రదేశం అలాగే ఉంది. ఇక ఈ కుట్ర వెనక ఉన్న కారణం ఎవరు, ఆ కారు ఎవరిది, ఇవన్నీ ఆరాధిస్తే ఆ కారు ఒక కాశ్మీర్లో ఒక డాక్టర్ పేరుతో రిజిస్టర్ అయిందంట. అతని పేరు ఇంకా రిలీవ్ చేయలేదు గవర్నమెంట్. కాశ్మీర్లో ఉన్న ఒక డాక్టర్ పేరుతో రిలీవ్ అయింది. అతనే ఈ పేరు చేశాడని చెప్పి, ఆత్మహత్య చేసుకుని చెప్పి అంటున్నారు. అసలు ఆ డాక్టర్ పేరు ఇంకా రిలీవ్ చేయండి. అయితే దీని వెనక ఎవరున్నారు? అయితే దీన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే అన్లాఫుల్ యాక్టివిటీస్, ప్యానిక్ యాక్టివిటీస్ అనే UAPA అనే యాక్టివిటీస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా తెలియంది ఆ కారు కాశ్మీర్లో ఉన్న ఒక డాక్టర్ సంబంధించిందని చెప్పి. అయితే దీని వెనక టెర్రరిస్ట్ అటాక్స్ ఏమైనా ఉన్నాయంటే జైష్ ఈ మొహమ్మద్ టెర్రరిస్ట్ గ్రూప్కి లింక్స్ ఉన్నాయని చెప్పి ఒక వివరం వస్తుంది, ఒక న్యూస్ వస్తుంది. సో ఇది కూడా ఒక టెర్రరిస్ట్ ప్లాన్ అని చెప్పి వెంటనే గవర్నమెంట్ అప్రమత్తమయ్యి ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో UPA బోర్డర్ నోయిదా ప్రాంతంలో వెంటనే జారీ చేసి ప్రజల సురక్షితంగా ఉండమని చెప్పింది. ఒక ఢిల్లీనే కాకుండా హైదరాబాద్, బెంగళూరు ఫేమస్ ప్రదేశాలకు పోలీసు భద్రత పెంచారు. అయితే ఈ పేలు సంబంధించుకునే ముందే, ఒక రోజు ముందు వాళ్ళకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ప్రకారం చాలా భారీ మొత్తంలో పేలు ప్లాన్ చేసి అని చెప్పి దానికి సంబంధించిన బాంబు పేలు సామాన్లు వీళ్ళు పట్టుకున్నారు. అయితే ఆ పట్టుకున్న కాసేపట్లోనే ఈ పేలు జరిగింది.
సో ఇంకా ఇలాంటి ప్లాన్స్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో చేస్తారో ఇంకా వివరాల్లో రాలేదు. ఏదంటే వెంటనే భారతదేశం మిలిటరీ భారతదేశ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఎప్పటికప్పుడు మరింత పేలులు జరగకుండా ఆపుతుంది. ఏదేమైనా ఆ ప్రదేశంలో జరిగిన అమాయక ప్రజలు 9 మంది ప్రాణాలకు కోల్పోయారు. ఇంకా ఈ ఉగ్రవాద పేలులు జరుగుతూనే ఉంది. అసలు దీనికి కారణం ఎవరు? దీనికి పాకిస్తాన్‌కి సంబంధం ఉందా? ఉందని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మెహమూద్ హుస్సేన్ అలీ ఎప్పుడు ఏదైనా ఒక న్యూస్ ఇండియా మీద ఒక ప్రకటన చేసిన కొన్ని నెలల తర్వాత ఒక అటాక్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్ జరిగి ఒక నెల ముందు కూడా ఇండియా మీద ఒక న్యూస్ చేశాం. ఇండియా మీద ఇండియా వెంటనే త్వరలో ఇండియా మీద యుద్ధం చేస్తామని ఏదో ఒక చిన్న ప్లాన్ చేశాం. అతను చెప్పిన 1 మంత్ ఫ్యూ డేస్‌లోనే పహల్గామ్ అటాక్ జరిగింది. అలాగే ఈ అటాక్ జరిగే ముందు ఒక 2-3 వీక్స్ బ్యాక్ కూడా మేము కనుక న్యూక్లియర్ టెస్ట్ చేస్తే ప్రపంచం సగం నాశనం అయ్యిద్దని చెప్పి ఇలాంటి న్యూస్, అలాగే ఇండియాదే మా టార్గెట్ అని చెప్పి ఇలాంటి న్యూస్ అతను రిలీజ్ చేస్తాం. అతను చెప్పిన 1-2 వీక్స్‌లోనే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి. దీనికి పాకిస్తాన్‌కి సంబంధం ఉందా? పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. ఏదైనా ఈ ఉగ్రవాదం ఎలా ఆపాలి? ఎందుకు ఆపాలి? ఈ ఉగ్రవాదం అన్న పేరుతో ఇండియాలో ఉన్న ముస్లిమ్స్‌ని మ్యానిపులేట్ చేసి వాళ్ళే దానికి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఇంకా ప్రేరేపిస్తున్నారు. చదువుకున్న వాళ్ళకు ఇలా చేస్తున్నారు. డాక్టరు అనే వ్యక్తులు చేశారంటే ఎంత దాకా వాళ్ళ మైండ్‌లో ఎంత బలవంతంగా ఉగ్రవాదాన్ని నెలకొల్పారో చూడండి. సో దీన్ని ఎలా ఆపాలి? దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో దీని వెనక కారణం ఏంటి? ఇంకా వివరాలు లైవ్ అప్డేట్స్ వస్తాయి. ఏదేమైనా ఈ టెర్రరిస్ట్ అటాక్స్ మరింత జరగకుండా ఆపాలి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో పెట్టండి.